కళ్ళు ఎదురుగుండా ఉన్నా సరే పనసకాయని చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. ఇవేమో పెద్ద పెద్దవి ఉన్నప్పుడేమో అవి ముగ్గుని కాదు కూర వండుకోవడానికి అంటారు. చిన్న చిన్నవి కూడా కూర వండుకోవడానికి అని చెప్పి వాటిని కూర కూర వండుకోవడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు ఇక్కడ యూపీలో. నాకు మాత్రం తినడానికి మాత్రం దొరికేలా లేదు. హస్బెండ్ని అడగమంటే అది కూరకే వాడతారంట, ఇక్కడ ముగ్గునివి తినరంట వీళ్ళు అసలు అని చెప్తారు. మన సైడ్ కొంచెం పెద్దదైతే చాలు దాన్ని కట్ చేసి దాంట్లో ఉన్న పనస తొనలు తీసేస్తారు. నేను ఎప్పుడు పనస తొనలు తింటానో ఏంటో, ఎంత బాగుంటాయి అవి. అదృష్టం ఇంకా ఇక్కడ యూపీలో అయితే దొరకదు అనుకుంటా. చూడాలి ఏం జరుగుతుందో. ఈ కాశీలో నేను పనసకాయ కూర తింటాను అని అనుకోలేదు, కానీ క్యాంటీన్లో చేశారని తెలిసి కర్రీ తెప్పించమని అడిగాను మా హస్బెండ్ని. రైస్తో అయితే అసలే తినలేమని చెప్పి రోటీస్ అయితే తెప్పించాను. కర్రీలో చూస్తే పనస గింజతో సహా వండేశారు వాళ్ళు. మనం ఒట్టిగా తినేవి ఇలా కర్రీ చేసుకుని తింటారనమాట అనిపించింది. మనం పీచిగా ఉండే అంటే చెత్తగా పడేసేది, వీళ్ళు దాన్ని కర్రీ వండారు. మన సైడ్ కొంతమంది అయితే పనస పట్టు కర్రీ వండుకుంటారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు పనస పట్టు కర్రీ. మీరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. కర్రీ మీకు చూడడానికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అంతగా బాగాలేదు. మనకు అలవాటు లేని కర్రీలు తినాలంటే కష్టమే కదా. ఇది నాకు ఎందుకు అసలే కనెక్ట్ అవ్వలేదు. చూడడానికి కనెక్ట్ అవ్వలేదు, తినడానికి కూడాను కష్టంగా ఉంది. ఈ కర్రీ అసలు నేను తింటానో లేదో అనుకున్నాను. కర్రీ చూశాను, కర్రీ కూడా తిన్నాను. మీకేది ఇష్టం పనసకాయలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.